స్టార్. అందరికీ నమస్తే అండి. దేశం కోసం మనలో ఒకడు అనే ఒక కొత్త కాన్సెప్ట్తో యువ దర్శకులుగా డైరెక్టర్ అవుతున్నటువంటి గోపీవర్మ గారిని ప్రజల ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఈరోజు ఇదే మన అనంతపురం జిల్లా వాసి అయినటువంటి మురళీ నాయక్ గారు, ఎందుకంటే ఈరోజు వారి పేరు తలుచుకుంటేనే మన శరీరంలో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈరోజు కాశ్మీర్ బార్డర్లో సైనికులు ఏ విధంగా ఉంటారో అనంతపురం జిల్లాలో మురళీ నాయక్ గారు పుట్టినందుకు కూడా ఈరోజు త్రివర్ణ పతాకానికి మనం తలెత్తి దించి ఏ విధంగా అయితే ఆగస్టు 15 రోజు మనం శిరస్సు వంచి నమస్కరిస్తామో, ఇలాంటి సినిమాలు వస్తున్నందుకు ఇలాంటి డైరెక్టర్లు కూడా మనం శిరస్సు వంచి నమస్కరించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు కమర్షియల్, ఈరోజు విచిత్రమైన వేషధారణతో కాకోకుండా దేశం కోసం, ధర్మం కోసం, భారతదేశం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థల కోసం పోరాడి ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ అక్కడ జరుగుతున్నా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటున్నామంటే అది ఒక మురళీ నాయక్ స్ఫూర్తితోటి ఈరోజు ఈ విధంగా ఇటువంటి సినిమాలు సమాజానికి రావాలి, సమాజంలో ఒక స్ఫూర్తిని తీసుకురావాలి. ముఖ్యంగా యువత మీరందరూ కూడా దీన్ని ఆదరించి ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా నేనైతే వారిని అభినందిస్తూ మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మనలో ఒక యూట్యూబ్ ఛానల్ ఆగస్టు 10 రిలీజ్ అవబోతుంది. సో సార్ చెప్పినట్టు విధంగానే ఖచ్చితంగా సమాజం ఉపయోగపడి యువతకి చాలా మంచి సందేశం ఉన్న చిత్రం కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తారని చెప్పి మనసులో కోరుకుంటున్నాను. అలాగే ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవుతుంది. అది కూడా అంటే దేశం కోసం మనలో ఒక యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతుందంట. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సమయాన్ని కేటాయించి మాకు ఇంత మంచి మెసేజ్, యువతకి మంచి సందేశం ఇచ్చారు. సో సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, 10 రూపాయల డాక్టర్ అంటారు కదా. సో సార్ అనమాట నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఎంతోమంది కలుస్తుంటాం, ఎంతోమంది మాట్లాడుతుంటాం, కానీ సార్ దగ్గర తెలుసుకున్న విషయం ఏంటంటే సో దేశం కోసం మనలో ఒకడు మురళీ నాయక్ లాగా ఎలాగ ఆర్మీకి సేవ చేస్తున్నారో, ఒక డాక్టర్ వృత్తిలో ఉండి కూడా సార్ కూడా ఇలాంటి సేవ చేయడం కూడా నిజంగా చెప్తున్నా ఆర్మీ సోల్జర్ ఎంత గొప్పతనం ఉంటుందో సార్ మీరు కూడా నిజంగా అంత గొప్పగా పోల్చారు సార్ మిమ్మల్ని. ఎందుకంటే డాక్టర్ అనే వ్యక్తి కూడా చాలా గొప్పవాడు సార్. చాలామంది ఏంటంటే అది మాటలు చెప్పలేని అనుభూతి సార్. తొందరలోనే ఒక మంచి సబ్జెక్ట్తో మనమందరం మళ్ళీ ఒక డాక్టర్ గురించి ఒక సబ్జెక్ట్తో రాబోతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమ్మాయి కేటాయించినందుకు.